ఎన్టీ రామారావు పరిపాలన చేసిన తర్వాత బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావని చెప్పారు. కనీసం డిపాజిట్లైనా తెచ్చుకోగలరంటూ ఎద్దేవా చేశారు. తక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు మంత్రి పొన్నం. ఇక బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందని కేటీఆర్ తానా అంటే కిషన్ రెడ్డి తందానా అంటున్నారంటూ ధ్వజమెత్తారు. కనీసం కార్యకర్తలకైనా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పొన్నం. బీజేపీకి 25,866 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ తేడాను గమనించినట్టయితే 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 వచ్చి బీజేపీకి 25,000 వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి 6 నెలల 3 నెలల గ్యాప్ లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి 64,000 వచ్చినాయి. 25,000 నుంచి 64,000కు పెరిగింది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి 80,000 ఓట్లు వచ్చినాయి 2023 శాసనసభలో. వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు. కానీ పార్లమెంట్కి వచ్చినప్పటికీ వాళ్ళకు ఓన్లీ 18,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్. ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు. ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్ లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైనటువంటి కనబడతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 సాధించిన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల 18,000 ఎట్లయితుంది? 25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇది కంప్లీట్ గా మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు, ఈ జూబ్లీహిల్స్ అందులో అంతర్భాగము. మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు, మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇవాళ కేంద్రంలో అధికారం నుండి 12 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకి ఏం తెలియని అంశం తెలిసి ఈ పరిస్థితి ఉత్పత్తి